Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. అమాయకమైన మాటలతో ఆన్లైన్లో అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు. వారికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు. ప్రైవేట్గా కలుసుకుందామని చెప్పి రూమ్కి పిలిచి లైంగికంగా వాడుకుంటాడు. దాన్ని చాటుగా వీడియో తీసి బెదిరించి డబ్బులు గుంజుతాడు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు ఈ జాదుగాడి చేతిలో 24 మంది ఇప్పటివరకు మోసపోయారు. భయంతో డబ్బులు సమర్పించుకున్నారు. ఇలా ఓ మహిళ ఈ కేటుగాడి ఆగడాలకు చెక్ పెట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేటుగాడి అసలు రూపం బయటపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇతను అంతటితో ఆగకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడమే కాకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొంతమందిని వాళ్ళను తమ మతంలోకి మారాలంటూ లవ్ జిహాదీ పేరుతో వాళ్ళని వేధిస్తున్నాడంటూ కూడా పోలీసులకు ఈ ఫిర్యాదు ఉంది. ఆ వివరాలేంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 2 ఏళ్లుగా తనను లైంగికంగా వేధించాడని, అభ్యంతరకరమైన వీడియోలు చేశాడని, ఇస్లాం మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడని 32 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ నవీద్ అలియాస్ కాసిం పఠాన్ అనే వ్యక్తి 2 ఏళ్ల కిందట ఇన్స్టాగ్రామ్లో శివవర్మ పేరుతో హిందువుగా నటిస్తూ తనతో స్నేహం చేశాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నదని ఎస్పీ రాజేష్ ద్వివేది తెలిపారు. ఆమెను కలిసినప్పుడల్లా అతని చేతిలో పవిత్ర దారం, నుదుటిపై తిలకం ఉండేవని, తను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనపై అత్యాచారం చేసేవాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా మరో మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పేరు మార్చుకొని ఇన్స్టాగ్రామ్లో ఆ పేరుతో అనేక మంది అమ్మాయిలకు మెసేజ్లు పంపేవాడని, అలా చాటింగ్ చేసిన తర్వాత వాళ్ళని లోపరుచుకొని ప్రైవేట్గా కలిసేటువంటి వీడియోలన్నింటిని కూడా షూట్ చేసిన తర్వాత ఆ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేసేవాడని పోలీసులు తెలిపారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 24 మందికి సంబంధించినటువంటి వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వాధీనం చేసుకున్నటువంటి అమ్మాయిల వివరాలు తీస్తే పోలీసులే నిర్ఘాంతపోయారు. ఈ వ్యక్తి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి లవ్ జిహాదీ పేరుతో అనేక మంది అమాయకులను ప్రేమలో పడేసి ఆ తర్వాత కొంతమందిని పెళ్లి చేసుకోవాలని, పెళ్లి చేసుకున్న తర్వాత తమ మతంలోకి మారాలంటూ ఒత్తిడి చేసేవాడనేటువంటి విషయాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా కొన్నేళ్ల వ్యవధిలో 24 మందికి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు ఇతని వద్దున్నాయి. పోలీసులు ఆ వీడియోలను చూసి ఒక్కొక్కరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అలా కొంతమందితో మాట్లాడితే ఇతను పూర్తిగా ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా తమ మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లతో ఫేస్బుక్లో తన పేర్లు మార్చుకొని తమకు మెసేజ్లు పంపేవాడనేటువంటి విషయాన్ని కూడా పోలీసులకు వాళ్ళు తెలిపారు. అయితే ఈ వీడియోలకు సంబంధించినటువంటి వ్యవహారాలని కూడా ఒక పెద్ద రాకెట్ ఉందా, లేదంటే కేవలం ఇతను ఒక్కడే దీని వెనక్కున్నాడనేటువంటి దర్యాప్తును పోలీసులు ప్రస్తుతం చేస్తున్నారు. సో అమాయకమైనటువంటి ఆడపిల్లలే ఇతని టార్గెట్. సో ఇప్పటికైనా కూడా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ మీద అనేక మంది తమ పేర్లను మార్చుకొని, ఫోటోలను మార్చుకొని ఇలా ఎంతోమంది అమాయకులను మోసం చేస్తున్నటువంటి ఉదంతాలు ప్రతి చోట ఎక్కడో దగ్గర మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పటికైనా బీ అలర్ట్. అమాయకమైనటువంటి అమ్మాయిలు ఇలాంటి వారి వలలో పడకండి, ఇలాంటి వారి చేతిలో మోసపోకండి. అలాగే వాళ్ళు పిలిచిన చోటుకల్లా వెళ్ళి మీ జీవితాలని బలి చేసుకోపోకండి. ఇప్పటికైనా మీతో మాట్లాడుతున్న వారు ఎవరైనా సరే, మీకు మెసేజ్లు పంపుతున్న వారు ఎవరైనా సరే ఒక్కసారిగా అలర్ట్గా ఉండండి. వారి మీద నిఘా వేసి ఉంచండి.